శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకి ఆయన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశీష్ సింగ్ తో కలిసి ఉగాది పచ్చడి రుచుల్ని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవసు నామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఒక అర కిలోమీటర్ నిలవడానికి 100 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే డబ్బుకి ఇప్పుడు విలువ లేదు. ఉన్నాయి వాడు ఒక కారు కొనుక్కోవాలంటే భయపడుతున్నాడు. ఎందుకు? అయ్యో పక్క వాళ్ళు ఏడుస్తారేమో అయ్యగారు మా మీద, మేము ఇల్లు కొనుక్కుంటే పక్క వాళ్ళు ఏడుస్తారే. ఈ పక్క వాళ్ళు ఎవరండి? అందరం మనమే. ఇదివరకు కాలంలో అందరం బాగుండాలంటే ఒక్కొక్కరు 10 మంది సంతానాన్ని కనేవారు. దివ్యాంబరాయ దిగంబరాయ నమ శివాయ నమ శివాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సీతారామచంద్ర భగవాన్. బ్రహ్మజ బ్రహ్మచార్యుకీర్తిం దదో భాగదే దేవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆయుషేయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాదేవైనం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. అందరికీ కూడా ఆకాంక్షిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎక్కువ ఇస్తా కావాలంటే. సరే మంచిది కానీ అమ్మ నువ్వు పెద్ద మనిషి అంటున్నావు కదా, స్టూల్ వేసుకొని కూర్చో, ఒక వారం రోజుల్లో పూర్తి చేస్తా. వారం రోజులు నాతో ఎక్కడ అయ్యా, నాతో కానే కాదు, సమయం లేదు, ఇంట్లో పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఎంత కష్టంగా ఉంది, నాకు కాస్త కొబ్బరికాయ కొడతా అని లేదో 100 కొబ్బరికాయలు ఈ బస్తాక్షంతల పూజ నీకు ఎవరు చెప్పారు అంటే ఏవో అయ్యా మొక్కిన, నేను ఆ టైంకి నాకు అదే గుర్తుకు వచ్చింది మొక్కిన. ఎంత సమయం పడుతుంది అమ్మ? ఒక పిడికి అక్షంతలతో పూజ చేయడానికి 1 గంట సమయం పడుతుంది. నువ్వు బస్తా అక్షంతలను తక్కువ నెల రోజులు టైం పడుతుంది. నెల రోజుల నాతో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఉంది. ఉగాది పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రాష్ట్రం నేను చెప్పగానే అందరికీ పండుగ ద్వారా వచ్చే సంవత్సరాంతం పాడి పంటలతోటి, అష్టైశ్వర్యాలతోటి పంటలు మంచిగా వండి వ్యాపారస్తులు మంచి వ్యాపారం చేసుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రంలో మొట్టమొదటి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.